మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఆశా వర్కర్లకు సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆశా వర్కర్లపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకున్న హెల్త్ సూపర్వైజర్ అనిల్ డేవిడ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన డేవిడ్ ను ఇక్కడి నుండి సస్పెండ్ చేయకపోతే ఆందోళన చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై చేయి చేసుకున్న హెల్త్ సూపర్వైజర్ ఆశా వర్కర్లకు క్షమాపణ చెప్పాలని తోటి ఉద్యోగులు కోరినప్పటికీ డేవిడ్ విచక్షణ రహితంగా ఏం చేసుకుంటారో చేసుకోవాలని మీకు క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని దురుసుగా మాట్లాడాడు. వైద్యాధికారి సాయి సింధు కల్పించుకుని అతనిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసేందుకు డీఎంహెచ్ఓ శ్రీరామ్తో మాట్లాడారని నా మాట మన్నించాలని పేర్కొన్నారు. సిబ్బంది అంటే నాకు గౌరవం అని, అందులో మీరు కూడా నాకు గౌరవం అన్నారు. దీంతో ఆశా వర్కర్లు శాంతించారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షురాలు సమత, సిఐటియు జిల్లా నాయకులు అజయ్, ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వాళ్ళు ఒక 2-3 డేస్ లో యాక్షన్ తీసుకుంటారు. మరి ఈరోజు శంకరంపేట మండల్ పిహెచ్సి శంకరంపేట మరి ఇక్కడ ఆశా డే సమావేశానికి మా మెడికల్ ఆఫీసర్ గారు ఆదేశించినప్పుడు మేము అక్కడ అందరం రావడం జరిగింది. ఇంకా కొద్దిగా సమయం ఉంది, గర్భవతులను చూస్తున్న ఉద్దేశంతో వర్షం పడుతుందని మేము ఇక బెంచ్ల మీద పైన కూర్చొని ఉన్నాము. ఇంకా లంచ్ టైం అయింది. మేము 5వ తారీఖు రోజు సమ్మె ఉంది, దానికోసం మరి మేము మెల్లగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడకండి సార్, మెల్లగానే మాట్లాడుకుంటున్నాం సార్, మాట్లాడతలేమన్నా అన్నప్పుడు మరి సూపర్వైజర్ గారు కూడా మరి అల్లరి వేయకుండా అంటే మేము అలాగే ఆగిపోయేటోళ్ళం. కానీ వచ్చి ఏ స్టూపిడ్ ముండా, ఓ తెలివిలేని ముండా, ఎందుకు వచ్చినవే ఇక్కడికి ఎందుకు వచ్చినవే, నువ్వు నీ ముఖానికి నీకు చదువు వస్తుందా, ఏం డ్యూటీ చేస్తున్నవే, సోకులు పడుకుంటే ఇక్కడికి వస్తారా అని ఇట్లా మాట్లాడిండు. సార్ అట్లెందుకు మాట్లాడుతున్నారు సార్ అని మేము అన్నప్పుడు కూడా ఇంకా పైకి వచ్చి, ఆయన హైట్ చాలా ఉంటాడు, మేము ఇట్లా కూర్చొని ఉన్నాము. ఆయన పేరు అనిల్ డేవిడ్ సారు, మేము కూర్చొని ఉన్నాము. సార్ హైట్ ఉండడం వల్ల మేము కిందికి అయిపోయినాం. అసలు ఆయన మా పైన మీద పడి కొడతాడేమన్న భయంతో నోట్ల నుంచి అసలు ఊపిరాడకుండా అయిపోయింది మాకు. ఇంకొక నాగమణి ఆశా వర్కర్ బి నాగమణి దర్పల్లి, ఆమెను కూడా సార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆమెను కూడా గొరగొర ముందుకొచ్చి గోడకేసి కొట్టిండు. మరి శ్రావంతిని కూడా బండ బూతులు సార్, ఈ బూతులన్నీ మేము చెప్పడానికి మాకు ఇష్టం అనిపిస్తలేదు. మేము ఒక మహిళలమై ఉండి తక్కువ సాలని జీతంతో కూడా మేము గ్రామాలలో ఇంత వర్షం పడుతున్నా ఏది ఉన్నప్పటికీ మేము సేవ చేస్తున్నాము. అయినప్పటికీ మహిళలను చూడకుండా కూడా ఒక సూపర్వైజర్, నేను ఒక సూపర్వైజర్, నాకేమైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా, సిగ్గు లేదా, మీకు శరం లేదా, ఇట్లా మాట్లాడుకుంటూ సార్ మాట్లాడడం జరిగింది. మేము ఇంత సేవ చేస్తున్న ప్రభుత్వము మాకు భద్రత లేదు, ఎందుకు మేము డ్యూటీ చేయడం. మొన్ననే ఒక మహిళా డాక్టర్పై ఈ విధంగా జరిగిందని మేము మనసు చాలా బాధతో ఉండే. ఆ ఘటన చేరుకోకముందే మహిళల పట్ల ఇట్లా వేధిస్తుంటే మేము ఎట్లా పని చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నరించుకుంటున్నాము. ఏ హాస్పిటల్స్లలో కానీ, ఆశాలను కానీ, సిస్టర్లను కానీ, మెడికల్ ఆఫీసర్లను కానీ ఏ ఒక్క పై ఉన్న అధికారులు కూడా ఈ విధంగా వేధించినట్లయితే మేము మహిళలను ఊరుకోమని మీకు అందరికీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. ఈ ప్రభుత్వం మహిళల పట్ల మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దోషులపై కఠినంగా శిక్ష తీసుకోవాలి. మహిళలపై ఇంకా ఏ మగాడు కూడా రాకుండా వానికి ఎక్కడక్కడ మరి శిక్ష వేయకపోతే మాత్రం మేము ఊరుకోమని ఆశా వర్కర్లు అందరము శంకరంపేట నుంచి తెలియజేస్తున్నాం. శంకరంపేట పిహెచ్సి శంకరంపేట మండల్లో మరి మాపై అసభ్యంగా ప్రవర్తించిన డేవిడ్ అనిల్ కుమార్ సార్ని సస్పెండ్ చేయాలని మేమందరం ఆశా వర్కర్లము మీకు గుర్తు చేస్తున్నాము. చర్య తీసుకోకపోతే మేము పనులను విధులను కూడా బహిష్కరించి మేము ఖచ్చితంగా సమ్మె చేస్తాము. ఇకపైన ఏ అధికారి కూడా మా విధంగా ప్రవర్తించిననుకో మేము మాత్రం ఊరుకోము. దయచేసి ప్రతి ఒక్కరం తిరగబడి ఇక ఏం చేయాలో మేము పోలీస్ స్టేషన్కి పోము, ఎక్కడికో